హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ 3 రోజుల పాటు ఇంట్లో నుండి అయితే రాకండి. ప్రభుత్వం హెచ్చరిక. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. భారీ వర్ష సూచన. 3 రోజుల పాటు బయటికి రావద్దు. రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత 2-3 రోజులుగా ఎండలు దంచికొట్టగా వాతావరణంలో ఒక్కసారిగా విభిన్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వాతావరణం చల్లబడుతోంది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబానగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అలాగే నల్గొండ, మెదక్, వరంగల్ ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలైతే పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయం అలాగే తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపుకు ఈదురుగాలులు వేస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వర్షాలతో పాటు ఈ క్రమంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చెట్ల కింద ఉండరాదని తెలిపారు. ఎక్కువగా వ్యవసాయ పనులు చేసుకునేవారు, బయట పార్కులు ఆరు బయట పనిచేసే శ్రామికులు కూడా ఎక్కువగా ఉంటారు. అటువంటి వారు ఏదైనా ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కిందకు వెళ్ళరాదని, క్రమంలో అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు. సో రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ముఖ్యంగా పిడుగులతో కూడినట్టు వర్షాలు పడే అవకాశం ఉంది.